కంగ్రాచులేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? గుడ్ ఈవినింగ్ అండి అందరికీ స్కూళ్ళు కాలేజెస్ అందరికీ స్టార్ట్ అయినాయి అనుకుంటా, స్టూడెంట్స్కి. అండ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. న్యూ ఇయర్కి, దట్ మీన్స్ అదే కొత్త అకాడమిక్ ఇయర్కి స్టార్ట్ అయింది కాబట్టి అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ అండి. అండ్ స్టూడెంట్స్కి చెప్పాలనుకున్నది ఏంటంటే, డే 1 నుంచి కొంచెం కష్టపడండి. డబ్బులు ఎవరికి ఊరిక రావు. సో ఆలోచించి కరెక్ట్గా మమ్మీ డాడీ మన పైన స్పెండ్ చేసే ప్రతి ఒక్క పైసని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే గడిచిపోయిన 1 మినిట్ కూడా బ్యాక్ రాదు. సో అది బాగా మైండ్లో పెట్టుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్కరు కూడా బాగా ఆలోచించండి. డబ్బులు ఊరికనే రావు. మన పేరెంట్స్ ఎంత కష్టపడితే మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో నవడేస్లో స్టడీ ఇవ్వడం అంటే చాలా చాలా స్ట్రగుల్స్తో కూడుకున్న విషయం అండి. సో అదొకటి మైండ్లో పెట్టుకొని, మనకి పేరెంట్స్ కానీ ఆల్మోస్ట్ పేరెంట్స్ స్పెండ్ చేస్తారు. ఇఫ్ కేస్ ఎవరికైనా పేరెంట్స్ లేకపోతే స్కాలర్స్ కానీ ఇంకెవరైనా హెల్ప్ చేసే వాళ్ళుండి మిమ్మల్ని చదివిస్తున్నారంటే, స్టడీ ఇస్తున్నారంటే దాని గురించి ఒకసారి బాగా ఆలోచించి మైండ్లో పెట్టుకొని మంచిగా చదువుకోండి. ఎందుకంటే ఒక్క మినిట్ కూడా బ్యాక్ రాదు. అండ్ వన్ మోర్ వచ్చి ఏంటంటే, ఇప్పుడు వదిలేసిన టైం, ఇప్పుడు నెగ్లెక్ట్ చేసిన టైం మనకేమీ అనిపించదండి. కానీ ఒక సర్టన్ టైంలో మనకంటూ ఒక జాబ్ రాకపోతే, మనం ఒక జాబులో ఇంటరాక్ట్ అయినప్పుడు, ఒక జాబ్కి వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు, ఇంటర్వ్యూ ద్వారా కానీ దేని ద్వారా కానీ మనం మార్క్స్ కంపల్సరీ నీడ్ అక్కడ చూస్తారు కదా. అప్పుడు ఒక కొన్ని మార్క్స్ లైక్ 2-3 మార్క్స్, ఒక 5 మార్క్స్ అట్లా తక్కువ వచ్చినప్పుడు కానీ అప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఇంకొంచెం ఇంకా ఎక్కువ కష్టపడి ఉంటే ఈ రోజున నేను మంచి జాబ్లో ఉండేవాడిని, మంచి జాబ్లో ఉండేదాన్ని అని. సో అది అలా కాకుండా ఆ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేయకుండా ఉండాలంటే మీరు ఇప్పుడు నుంచే డే 1 నుంచి కష్టపడి చదవండి. అండ్ మీకు స్పెండ్ చేసిన అమౌంట్ చాలా చాలా యూస్ఫుల్గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ స్టడీ అనేది ఒక జీవితాన్ని నిలబెట్టే వెపన్ అండి, పవర్ఫుల్ వెపన్. సో అదొకటి ఆలోచించుకోండి. ఆస్తులు లేకున్నా కానీ, బంధుత్వాలు లేకున్నా కానీ, ఎవ్వరు మన పక్కన ఉండకున్నా కానీ మన స్టడీ మనల్ని కాపాడుతుంది. సో ఆ వెపన్ అనేది చాలా గట్టిగా పట్టుకొని కరెక్ట్ వేలో కరెక్ట్ టైంలో యూజ్ చేసుకోండి. అది మీ లైఫ్ నిలబెడుతుంది. అండ్ మీరు సొసైటీకి ఒక మంచి స్టూడెంట్గా, మంచి జాబర్గా పరిచయం అవుతారు. సో దిస్ ఈజ్ లైఫ్ని లీడ్ చేసే వెపన్ అంటే స్టడీయే. సో ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేయకుండా కరెక్ట్ వేలో కరెక్ట్ టైంని యూజ్ చేసుకోండి. అండ్ స్టడీకి పెట్టిన ప్రతి పైసకు కూడా వాల్యూ ఉండేటట్టు చూసుకోండి. అండ్ మిమ్మల్ని చదివించిన పేరెంట్స్కి అండ్ మీకు స్పాన్సర్ చేసిన స్కాలర్స్కి అందరికీ గ్రాటిట్యూడ్ చూపించాలి అంటే మీ స్టడీ ద్వారానే చూపించాలి. సో అదొకటి మైండ్లో పెట్టుకొని కష్టపడి చదవండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.